గాజాకు చెందినటువంటి హమాస్ మిలిటెంట్ గ్రూపు 200 కంటే పైగా ఇజ్రాయేలీ పౌరులను అపహరించి బందీలుగా చేసుకున్న తరువాత ఇజ్రాయెల్ హమాస్పై యుద్ధం ప్రకటించిన విషయం తెలిసిందే. హమాస్ ఇజ్రాయెల్ యుద్ధంలో 41,000 మంది అమాయక పౌరులు మరణించారు, 96,000 మంది గాయపడ్డారు, 11,000 మంది మిస్సింగ్ అయ్యారు. దీంతో గాజాకు మద్దతుగా లెబనాన్కు చెందినటువంటి హిజ్బుల్లా గ్రూపు ఇజ్రాయెల్ యొక్క నార్త్ ఇజ్రాయెల్ బార్డర్లో దాడులు ప్రారంభించింది. హమాస్ ఇజ్రాయెల్ మధ్య సీజ్ ఫైర్ జరిగేంత వరకు హిజ్బుల్లా దాడులు ఇజ్రాయెల్పై కొనసాగుతూనే ఉంటాయి అని చెప్పేసి హిజ్బుల్లా గ్రూప్ చీఫ్ హసన్ నస్రల్లా ప్రకటించిన విషయం తెలిసిందే. ఇజ్రాయెల్ హిజ్బుల్లా మధ్య యుద్ధం తీవ్రం కావడంతో ఇజ్రాయెల్ హిజ్బుల్లా చీఫ్ హసన్ నస్రల్లాను లెబనాన్ రాజధాని బేరూత్లో అమెరికాకు చెందినటువంటి బంకర్ బ్లస్టర్ బాంబులను ప్రయోగించి హతమార్చిన విషయం తెలిసిందే. దీంతో ఇజ్రాయెల్ హెజ్బుల్లా మధ్య యుద్ధం తీవ్రతరం అయింది. ప్రస్తుతం ఇజ్రాయెల్ సైనికులు లెబనాన్ బార్డర్లో గ్రౌండ్ ఆపరేషన్కు ప్రవేశించడం జరిగింది. అయితే ఇక్కడే అసలు మలుపు ఏర్పడింది. ఇజ్రాయెల్ సైనికులు ఇజ్రాయెల్ టెరిటరీలో ఉంటే వారికి ఐరన్ డోమ్ రక్షణ వ్యవస్థ అనేది ఉంటుంది. అదే ఇజ్రాయెల్ టెరిటరీకి బయట వారికి ఏ విధమైనటువంటి రక్షణ వ్యవస్థ లేకపోవడంతో లెబనాన్ గ్రౌండ్ ఆపరేషన్ వాళ్లకు తిప్పికొట్టే అవకాశం ఉంది. లెబనాన్ బార్డర్లో ఉన్నటువంటి ఇజ్రాయెల్ సైనికులపై హెజ్బుల్లా పెద్ద ఎత్తున దాడులు చేయడము, ఇజ్రాయెల్కు చెందిన సైనికులు పెద్ద సంఖ్యలో మరణించడం జరుగుతుంది. దీంతో ఇజ్రాయెల్ తీసుకున్నటువంటి లెబనాన్ గ్రౌండ్ ఆపరేషను ఒక ఫెయిల్యూర్లా కనపడుతోంది. ఈ గ్రౌండ్ ఆపరేషన్లో చివరకు హెజ్బుల్లానే విజయం సాధించే దిశగా పరిస్థితులు ఏర్పడ్డాయి.